హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. సో బేబీ ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ నా ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా గెలుచుకొని మనల్ని అందరినీ చాలా హ్యాపీ చేస్తుంది. అండ్ రైట్ నా వైష్ణవి గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి ఫస్ట్ మూవీ అండ్ 70mm అండ్ యూ గాట్ అ అవార్డ్, ఫిలింఫేర్ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. నాకు నిన్న ఈ అవార్డ్ చేతిలోకి రాగానే నాకు మొత్తం మెమొరీస్ అన్నీ గుర్తొచ్చేసినాయి. చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇంకా మా సినిమాకి 5 అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ ఆల్బమ్, బెస్ట్ యాక్ట్రెస్, ఇంకా బెస్ట్ సింగర్, బెస్ట్ లిరిసిస్ట్. చాలా చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మాకు బేబీతో రావడం, ఫస్ట్ సినిమాకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే బేసికల్గా చాలా జర్నీ చేసి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే కానీ కొంతమందికి ఎంత కష్టపడినా అవార్డ్స్ అన్నవి రావు. అండ్ అలాంటిది లేట్గా వచ్చినా సరే మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు, ఎందుకంటే మేము మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాము. సో అంటే లైక్ మీకు బాగా గుర్తొచ్చిన మూమెంట్ ఏంటి వైల్ యు ఆర్ టేకింగ్ అవార్డ్? ఒక మూమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో. అలా మీకు బాగా గుర్తొచ్చిన మూమెంట్ ఏంటి మీ కెరియర్లో కావచ్చు, పర్సనల్ లైఫ్? నాకు ఈ బేబీ సైన్ చేసినప్పటి నుంచి బేబీ ల్యాండ్ అయ్యేంత వరకు ఆ 3 years జర్నీ ఏదైతుందో అది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా నేర్పించేసింది లైఫ్ నాకు. సో నిన్న అవార్డ్ చేతిలోకి రాగానే నాకు బేబీ సైన్ చేసింది, బేబీ డే 1 షూట్ గుర్తొచ్చేసింది, ఓకే. ఇంకా ల్యాండ్ అయిన రోజు గుర్తొచ్చింది. అండ్ చాలామంది పెద్ద మూవీస్ అండ్ చాలామంది హీరోస్తో కూడా మీరు వర్క్ చేశారు. అంటే లైక్ అల్లు అర్జున్ గారితో యాజ్ అ సిస్టర్ క్యారెక్టర్ చేశారు. అండ్ అలానే ఇంకా చాలామంది చేశారు కదా. మీకు బాగా అంటే లైక్ స్టారిజం చూపించకుండా డౌన్ టు అర్త్ ఉన్న పర్సన్ పేరు ఎవరిదైనా చెప్తారా? ఐల్ సే ఎవ్రీబడి. నేను ఏవైతే సినిమాలు చేశానో అందరూ చాలా హంబుల్గా, పొలైట్గా మాట్లాడడం జరిగింది. ఎవరి దగ్గర నాకు ఆ ఫీలింగ్ రాలేదు. దే వర్ ఆల్ స్వీట్. ఇంత సక్సెస్ చూస్తున్న వైష్ణవి చైతన్య ఎప్పుడైనా రిజెక్షన్ ఫేస్ చేశారా? అంటే లైక్ బేబీ మూవీ కంటే ముందు 70mm మూవీ ఆఫర్స్కి ఏమైనా రిజెక్షన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? బేబీ రాకముందు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. సో బేబీ కన్నా ముందే నేను చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. అప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా బేబీ చూసిన తర్వాత కాల్ చేసి మా సినిమాలో చేస్తారా అని, పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కానీ అలా ఎవరైనా కాల్ చేశారా? అలా ఏం రాలేదనుకుంటా. బట్ వచ్చినా ఐ డెఫినెట్లీ టాక్ టు దెమ్. అట్లా ఉంటామా చెప్పండి. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ బికాస్ బ్యాక్ టు బ్యాక్ 2 ప్రాజెక్ట్స్ మీరు మాకు బాగా కనిపించారు అండ్ దెయ్యంలా భయపడుతున్నారు, అలానే దగ్గరికి తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా ఉండబోతాయి? ఉమెన్ సెంట్రికా లేకపోతే కమర్షియల్స్కి వెళ్తారా? ఇప్పుడు జాక్ అని ఒక సినిమా రాబోతుంది. భాస్కర్ సార్ ఇంకా సిద్ధు జొన్నలగడ్డ గారితో యాక్ట్ చేస్తున్నా, అదొకటి రాబోతుంది. అది చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇలానే మీకు మరిన్ని అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.